चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, आज आधुनिक शहर में YSR पार्टी की जानिब से साबिक रुकन असम्बली साई प्रसाद रेड्डी ने हल्का असम्बली आधोनी के लिए पर्चाए नामजदगी दाखिल की। इस दौरान पार्टी के कायदीन और अरकान की कसीर तादाद में रैली निकाली गई। पर्चाए नामजदगी दाखिल करने के लिए दफ्तर सब कलेक्टर आधोनी में साई प्रसाद रेड्डी के अलावा MLC डॉक्टर मधुसूदन और ज़िला वक्फ बोर्ड नियाज़ अहमद वगैरह शरीक रहे। बाद-अज़ां साई प्रसाद रेड्डी ने मीडिया से खिताब करते हुए बताया कि उन्हें यकीन है कि आवाम उन्हें कामयाब करेगी और कामयाबी के बाद वो तमाम अधूरे कामों की तकमील करेंगे। आइए मज़ीद तफसील समाअत करें। మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, బైపాస్ రోడ్ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం, కాంప్లెక్స్ కడతా ఉన్నాం. గడప గడపలో అన్ని రకాలుగా 40 లక్షలతో అన్ని కార్యక్రమాలు చేయగలిగినాం. ఉర్దూ మైనార్టీ కాలేజ్ తీసుకొచ్చినాం. మన ఆరేకల్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్ కూడా మైనార్టీకి ఏర్పాటు చేసాం. ITI కాలేజ్ కూడా ఇంకా త్వరలోనే కార్యక్రమాన్ని పూర్తి చేసేది ఉంది. రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం ఉంది. మళ్ళీ ఆటో నగర్ ఏర్పాటు చేసేది ఉంది. ఇవన్నీ ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసే స్థాయిలో ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి ప్రజలు సహకరిస్తారని చెప్పేసి ఒక నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి పీఠం చేపడతా అని చెప్పేసి కూడా నాకు నమ్మకం ఉంది. ఏదున్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడుండే క్యాంటీన్ విభజించి పాలించాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నాడు. ఏదున్నా ఆదోన్లో అందరూ సోదరభావంతో, హిందూ ముస్లింలతో సోదరభావంతో బాగా కలిసిమెలిసి ఉంటూ ఆదోని ఏదో ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉండే పరిస్థితి ఉంది. ఏదన్నా ఇలాంటి వాళ్ళు వస్తే మళ్ళీ ఆదోని అన్ని విధాలుగా ఏదో రకంగా డివైడ్ చేసి చూడాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కూడా గమనించాలని చెప్పేసి నేను ప్రజలు కోరుతా ఉన్నాను. ఏదన్నా మీ అందరి సహకారం తోడు ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగానే కోరుతా ఉన్నాను. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సహకారం ఇవ్వద్దండి అని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను. లోకల్లో ఉన్నవాడిని నేను ఖచ్చితంగా మీరు నా మీద నమ్మకంతో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం నాకుంది. ఏదన్నా కూడా మీరు ఏ విధంగా కూడా చిత్తూరు జిల్లా వాళ్ళని నమ్మద్దని అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, వాస్తవాలు కూడా చూస్తూ ఉన్నారు. ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు. ఏ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు. మీటింగ్లో పోయినప్పుడు కత్తులు తిప్పుతారు. అన్ని రకాలుగా అంటే ప్రజలకు ఏమేమి సూచనలు ఇస్తామో నాకు తెలీదు. ఏదన్నా కూడా వాళ్ళు ఏదో ఆ విధంగా చేస్తే ఎమ్మెల్యే మీద ఏదో అభండాలు వేస్తే ఏదో రకంగా ప్రజలు నమ్ముతారని చెప్పేసి ఆలోచన ఉండొచ్చేమో. కానీ ప్రజల తీర్పు నవంబర్ 13న మే 13న ఓటింగ్ రోజు తెలుస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా జూన్ 4వ తారీఖున ఎవరు ఎమ్మెల్యే అవుతారు, ఎవరు లేదు, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈరోజు నా నామినేషన్ దాఖలు చేసినా చాలా సంతోషంగా ఉంది. ప్రజలంతా కూడా నాకు అండగా ఉంటారని నమ్మకం ఉంది. BC, SC, ST మైనార్టీలు కూడా అందరూ కూడా సపోర్ట్ చేసి, విద్యావంతులు, యువత, అన్ని వర్గాల వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను ధైర్యంగా ఉన్నా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎట్లా మీరు ప్రజలు ఈరోజే నామినేషన్ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మంచి టైంలోనే గెలుపుకోవటం దైవాధీనాలు, దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే మంచి చేసింటే ప్రజలు నా వెంట ఉంటారు. ఏదన్నా నమ్మకం నాకు ఉంది, నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన 52 నెలల్లో ఎంత చేయాలో అంత చేశాడు. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పనులన్నీ, కార్యక్రమాలన్నీ కూడా చేసి పేదలకు అందించాడు. అది ప్రజలు కూడా ఆయన మీద నమ్మకం ఉంది. ఏదైనా ఇచ్చిన మాట నెరవేరుస్తామని చెప్పేసి నమ్మకం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఏదున్నా ఇక్కడ మేము కూడా
అందరికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వింటూ పరిష్కారం చేసేదాన్ని కూడా నా వంతుగా కృషి చేస్తాను. వాళ్ళు ఇచ్చిన 3 పర్యాలు ఎమ్మెల్యేగా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా బాధ్యతాయుతంగానే నేను ఎమ్మెల్యేగా నా పనిచేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక బాధ్యత నాకు అప్పచెప్పినారు కాబట్టి ప్రజల బాధ్యతను నేను పూసా తప్పకుండా చేస్తానని చెప్పేసి కూడా నమ్మకం నాకుంది. ఏదన్నా ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరం. ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా, అభివృద్ధిలో భాగంగా రాష్ట్రం ముందుకు పోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో మాయ మాటలు చెప్పేసి అధికారం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు నమ్మద్దండి అని మాత్రం చెప్పగలుగుతా ఉన్నాం. ఎన్నో ప్రగల్భాలు పడుతూ ఉండే క్యాండిడేట్ కూడా చూస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగానే మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా చూస్తూనే ఉన్నాం. ఏదన్నా ఓడించండి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళు గట్టిగా అరవడం జరిగిందని చూస్తూ ఉన్నాం. ఓడిచ్చేది లేనిది ప్రజలే తీర్పిస్తారు. దాని గురించి ఆలోచన లేదు. 22 రోజులే మేము ఎమ్మెల్యేగా ఉంటామంటే 22 రోజుల తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారంటారు అని వాళ్ళు డబ్బా వాళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా దాని గురించి ప్రజలు ఆలోచిస్తారు అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. నాకు నమ్మకం ఉంది నా ప్రజల మీద. నేను చేసిన డెవలప్మెంట్ నాకు ఉంది. డెవలప్మెంట్ లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు, డెవలప్మెంట్ ఉందని ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరు ఎంత డబ్బా కొట్టుకున్నా కూడా ఏమి ఉపయోగం ఉండదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఏదన్నా ఆదోని ప్రజలు ఏ విధంగా ఉంటారంటే, ఎవరైతే పని చేయగలుగుతూ ఉంటారో, ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే మాకి పలుకుతారనేది ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటాం. ఏదన్నా మనమేమి ఎవరికి అన్యాయం చేయలే, ఏ రకంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి చేయలేదు. మనం ఉన్నంత వరకు కూడా 10 రోజు 3 సార్లు ఇచ్చినారంటే వాళ్ళు మా మీద నమ్మకం ఉంది కాబట్టి 3 సార్లు పదవి ఇచ్చినారు. ఏదన్నా మళ్ళీ 4వ సారి కూడా నన్ను గెలిపిస్తాను నమ్మకం నా ప్రజల మీద ఉందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నాను.